సవాలును అవకాశంగా మలచడం. డాక్టర్ సురేష్ హనగవాడి, పద్మశ్రీ 2026. 1963లో జన్మించిన ఆయనకు హీమోఫిలియా బి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది ఒక జన్యుపరమైన రుగ్మత. దీనిలో రక్తం సరిగ్గా గడ్డకట్టదు. మా అమ్మ నన్ను పంజరంలోని చిలకలాగా పెంచింది. హీమోఫిలియాకు సరైన చికిత్స అందించకపోతే కీళ్లకు పదే పదే కలిగే నష్టం చివరికి శాశ్వత వైకల్యానికి దారితీయవచ్చు, ముఖ్యంగా పిల్లల్లో. పెద్దవుతున్నప్పుడు ఆ వాస్తవాన్ని స్వయంగా అనుభవించిన డాక్టర్ సురేష్ హిమోఫీలియాతో బాధపడే ఇతర పిల్లలు కూడా ఒక సాధారణ జీవితాన్ని గడపాలని ఆశించారు. మా మామయ్యకు తీవ్రమైన తలనొప్పి మొదలైంది. ఆయన డాక్టర్తో, నాకు హీమోఫీలియా ఉంది, నా మెదడులో బ్లీడింగ్ అవుతున్నట్లు నాకు తెలుస్తోంది అని అన్నారు. తనకు 2-3 సీసాల రక్తం ఎక్కించమని ఆయన డాక్టర్ను బ్రతిమాలారు. అది సైనసైటిస్ అని భావించి డాక్టర్ ఆయనకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఆ రోజే మమ్మల్ని ఓపీడీ నుండి పంపించేశారు. ఆ తర్వాత ఏమైంది అంటే, ఒక పార్కులో భరించలేని నొప్పితో ఆయన నాతో అన్నారు, అందుకే నువ్వు డాక్టర్ అవ్వాలి అని. తర్వాత ఆయన వారం రోజుల్లో చనిపోయారు. అప్పుడే నేను డాక్టర్ అవ్వాలని నిశ్చయించుకున్నాను. అయ్యాను కూడా. డాక్టర్ సురేష్ ఎంబీబీఎస్ ను, ఆ తరువాత పాథాలజీలో ఎండీని పూర్తి చేశారు. తన మొదటి స్టైఫండ్తో ఆయన కర్ణాటకలోని మొట్టమొదటి హిమోఫీలియా సొసైటీని ప్రారంభించారు. సమస్య ఏమిటంటే, మందులను దిగుమతి చేసుకోవలసి రావడంతో అవి చాలా ఖరీదైనవిగా ఉండేవి. కాబట్టి ఏ రోగి కూడా చికిత్స లేక బాధపడకూడదని ఆయన నిధులను సేకరించడం ప్రారంభించారు. ఆయన సమాజంలోని అన్ని వర్గాలతో కలిసి ఈ కార్యానికి సహకరించేలా వారిని ప్రోత్సహించారు. రక్త సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయడానికి రోగ నిర్ధారణ, ఇన్ పేషెంట్ ఫెసిలిటీ, హైడ్రోథెరపీ, ఫిజియోథెరపీ, బ్లడ్ సెంటర్ వరకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అతను కేవలం సంరక్షణతోనే ఆగిపోలేదు, మార్పు కోసం పోరాడాడు. హిమోఫీలియా చికిత్స ఉద్యమంలో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలని వాదించడం ప్రారంభించాడు. కాబట్టి 2005లో దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం కర్ణాటక హీమోఫీలియా చికిత్స ఉద్యమంలో పాల్గొన్న తొలి రాష్ట్రంగా నిలిచింది. కరుణ, ధైర్యంతో కూడిన జీవితం విషయానికి వస్తే డాక్టర్ హనగవాడి ఒక ఆదర్శమూర్తిగా నిలుస్తారు. మన రక్తంలో రక్తం గడ్డగట్టించే ప్రోటీన్ మాత్రమే లోపిస్తుంది, ఉత్సాహం కాదు, తెలివితేటలు కాదు. సరైన చికిత్సతో హీమోఫీలియా పిల్లలు ఈ వైకల్యం నుండి, నొప్పి నుండి విముక్తి పొందగలరు. డాక్టర్ సురేష్ హనగవాడి, పద్మశ్రీ 2026. కోటి కోటి వందనాలు.